తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. భూపాలపల్లి జిల్లా నరబలి కేసులో కీలక మలుపు తిరిగిందని చెప్పుకోవచ్చు. దిమ్మ తిరిగే నిజాలు వర్షిణి తల్లి కవిత చెప్పినట్లుగా తెలుస్తోంది. కూతుర్ను తానే చంపానని కవిత ట్విస్ట్ ఇచ్చింది. సుపారీ ఇచ్చి హత్య చేయించినట్లుగా ఆ తల్లి అంగీకరించింది. తన అక్రమ సంబంధం వర్షిణికి తెలియడంతో ఈ హత్య చేశాను అంటూ కూడా కవిత చెప్పడం ఇప్పుడు సంచలనంగా మారిందని చెప్పుకోవచ్చు. కవితతో పాటు 7గురిని పోలీసులు ఇప్పటికే అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లుగా కూడా మనకి బ్రేకింగ్ న్యూస్ లో సమాచారం అందుతోంది. కంటికి రెప్పలా కాపాడాల్సిన కన్నతల్లే ఆమె పాలిట మృత్యువైంది. ప్రియుడు మోజులో పడి భర్తనే కాదు, సొంత కుమార్తెను కూడా బలి తీసుకుంది. మనసును కలిచివేసే ఈ ఘటన ప్రస్తుతం భూపాలపల్లి జిల్లా వ్యాప్తంగా కూడా సంచలనంగా మారిందని చెప్పుకోవచ్చు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని గత 2 రోజుల క్రితం వర్షిణి అనే యువతి దారుణంగా హత్యకు గురైంది. ఆమె చుట్టూ క్షుద్ర పూజలు చేసిన ఆనవాళ్లుండడంతో ఆమెను నరబలి చేశారా అనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారని చెప్పుకోవచ్చు. 2 రోజుల ముందు ఆ విజువల్ కూడా మనం చూసినప్పుడు అక్కడ మొత్తం కూడా నరబలి చేసినట్లుగా కూడా ఆ అమ్మాయి ఒక రకమైన ఒక అవస్థలో పడిపోయినట్లుగా కూడా మనకి కనిపించింది. అక్కడ ముగ్గు, కుంకుమ, నిమ్మకాయలు ఇవన్నీ కూడా కనిపించిన దృశ్యాలు మొన్న మనం చూసాం. ఆ నేపథ్యంలోనే అందరూ కూడా క్షుద్ర పూజలు చేశారు, ఎవరో చేశారు అనే అనుమానంతో పోలీసులు అయితే ఇంట్రాగేషన్ మొదలుపెట్టారు. ఇదే నేపథ్యంలో ఆ అమ్మాయి చనిపోయిన అమ్మాయి మృతురాలి తల్లే చంపేశానని కూడా ఈ రోజు పోలీసులకి వాంగ్మూలం ఇవ్వడం కూడా ఇక్కడ మనం గమనార్హంగా చూడాలి. మొదట సహజ మరణం అనుకున్న ఈ ఘటన ఆ తర్వాత అనుమానాస్పద మలుపు తిరిగిందని కూడా ఇక్కడ చెప్పుకోవచ్చు. దర్యాప్తులో ఒక్కొక్క క్లూ వెలుగులోకి రావడంతో పోలీసులు సైతం ఒక్కసారిగా షాక్ కి గురయ్యారు. ఈ హత్యకు సొంత తల్లే సూత్రధారని తెలిసి కూడా అందరూ కూడా ఒక్కసారిగా అవాక్కైపోయిన సిచ్యువేషన్. దారుణ హత్యకు గురైన వర్షిణి తల్లి కవితకు అదే జిల్లాలోని వడితల గ్రామానికి చెందిన ఓ యువకుడితో గత కొన్ని నెలలుగా పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం తర్వాత అది అక్రమ సంబంధంగా మారిందని కూడా దర్యాప్తులో తేలింది. ఏ వ్యవహారం బయటకు రాకూడదనే ఉద్దేశంతో కవిత తన భర్తను ముందుగా అడ్డు తొలగించుకోవాలని ప్లాన్ కూడా వేసుకుంది. అనుకున్నట్లుగానే భర్తను చంపేశారు. అనంతరం సహజ మరణమని నమ్మించే ప్రయత్నం చేసినా విషయం అంతా కూడా కూతురు వర్షిణి గ్రహించింది. దీంతో ఈ విషయం బయటకు వెళ్లే భయం ఆమెను మరోసారి దారుణానికి పాల్పడేలా చేసిందని చెప్పుకోవచ్చు. కూతురి ప్రాణాన్ని తీయాలని పిశాచ బుద్ధితో ప్రియుడితో కలిసి వర్షిణిని అత్యంత దారుణంగా హత్య చేసిన తల్లి. ఈ సంఘటన స్థానిక ప్రజలను, బంధువులను ఒక్కసారిగా కూడా విస్మయానికి గురి చేసిందని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే వర్షిణి తండ్రి మరణం కూడా సహజమైనదే అనుకున్నారు. కానీ ఇప్పుడు 2 హత్యల వెనుక ఉన్న అసలు కథ మాత్రం వెలుగులోకి రావడంతో అంతా ఒక్కసారిగా షాక్లో మునిగిపోయారని కూడా చెప్పుకోవచ్చు. మనసును కలిచివేసే ఘటనగా కూడా ఇది మనం చూడాలి. కన్నతల్లి కంటికి రెప్పలా చూసుకోవాల్సిన తన సొంత కూతురు ప్రాణం తీసిందంటే విని నమ్మలేనంత షాక్కి గురవుతున్నారు ప్రజలు కూడా. ప్రియుడు మోజులో పడి భర్తనే కాదు తన సొంత కుమార్తెని కూడా బలిగొన్న ఈ కేసు ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రం మొత్తాన్ని కూడా కుదిపేస్తుందని చెప్పుకోవచ్చు. మహిళా సంఘ నేతలు, సామాజికవేత్తలు, స్థానిక ప్రజలు ఈ ఘటనపై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ మానవత్వం పూర్తిగా కరిగిపోయింది, అమ్మతనానికి నలుగురు కలంకలం తెచ్చారని కూడా మండిపడుతున్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా వేదికగా చోటు చేసుకున్న ఈ దారుణం కొన్ని రోజులుగా వార్తల హెడ్లైన్స్లో నిలుస్తోందని కూడా మనం చెప్పుకోవచ్చు. వర్షిణి అనే యువతి హత్య కేసును పోలీసులు చాలా సీరియస్గా తీసుకున్నారని చెప్పుకోవాలి. ఇక్కడ ప్రారంభ దశలో అందరూ కూడా సహజ మరణం అనుకున్న ఈ ఘటన ఆ తర్వాత అనుమానాస్పద మలుపు తీసుకుందని చెప్పుకోవచ్చు. దర్యాప్తులో ఒక్కొక్క క్లూ వెలుగులోకి రావడంతో అసలు దోషులపై పోలీసులు గట్టి ఆధారాలు కూడా సేకరించారు. వర్షిణి తల్లి కవితకు అదే జిల్లాలోని వడితల గ్రామానికి చెందిన ఓ యువకుడితో గత కొన్ని నెలలుగా పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం తర్వాత అది అక్రమ సంబంధంగా మారిందని కూడా దర్యాప్తులో తేలింది. ఏ వ్యవహారం బయటకు రాకూడదనే ఉద్దేశంతోనే కవిత తన భర్తను ముందుగా తొలగించుకోవాలని నిర్ణయించిందని సమాచారం. ఆ దారుణ నిర్ణయం ఫలితంగా భర్తను ప్రణాళికాబద్ధంగా హత్య చేసినట్లు కూడా పోలీసులు గుర్తించడం జరిగింది. తన భర్త మరణం సహజమని నమ్మించే ప్రయత్నం చేసిన కవిత తన కూతురు వర్షిణి ఈ విషయమంతా గ్రహించిందని కూడా ఆ తల్లి కవిత తెలుసుకుంది. దీంతో ఆ విషయం బయటకు వెళ్లే భయము ఆమెని వెంటాడిందని చెప్పుకోవచ్చు. ఇదే నేపథ్యంలోనే కూతుర్ని హత్య చెయ్యాలి అని కూడా కవిత ఫిక్స్ అయింది. ఈ నేపథ్యంలోనే బిడ్డని కూడా హత్య చేసిందని కూడా చెప్పుకోవచ్చు. ఈ సంఘటన స్థానిక ప్రజలను, ఇబ్బందులను
బంధువులను కూడా విస్మయానికి గురి చేసిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే వర్షిణి తండ్రి మరణం కూడా సహజమైనదే అనుకున్నారు. కానీ ఇప్పుడు 2 హత్యల వెనుక ఉన్న అసలు కథ వెలుగులోకి రావడంతో అందరూ కూడా షాక్లో మునిగిపోయారని కూడా చెప్పుకోవచ్చు. పోలీసులు ఈ కేసును దశలవారీగా విచారణ జరిపిస్తున్నారు. శాస్త్రీయ సాంకేతికతను ఉపయోగించి ఆధారాలను కూడా సేకరించినట్లుగా తెలుస్తోంది. కాల్ రికార్డులు, సీసీటీవీ ఫుటేజ్లు, స్థానికుల వాంగ్మూలాలు అన్నింటినీ కూడా పరిశీలించి దర్యాప్తులో ముందుకు సాగారు పోలీసులని కూడా మనకు తెలుస్తోంది. చివరికి ఈ కేసులో 7 అదుపులోకి తీసుకొని విచారణ జరుపుతున్నట్లుగా కూడా ఇప్పటివరకు ఉన్న సమాచారాన్ని బట్టి అందుతోంది. నిందితుల్లో కవితతో పాటు ఆమె ప్రియుడు, మరికొందరు సహాయకులు ఉన్నట్లుగా కూడా తెలుస్తోంది. ఇటు గ్రామస్తులు చెప్పిన దాన్ని బట్టి మనం చూస్తే కవిత ప్రవర్తనలో గత కొన్నాళ్ళుగా మార్పులు కనిపించాయి. కానీ ఈ స్థాయిలో ఘోరమైన నేరానికి ఆమె పాల్పడుతుందని ఎవరం కూడా ఊహించలేదు. వర్షిణి అమాయకురాలు, కుటుంబం కోసం ఎప్పుడూ కష్టపడే అమ్మాయి అని కూడా చెప్తున్నారు. ఆమె హత్యతో కుటుంబం, గ్రామం మొత్తానికి కూడా తీవ్ర విషాదమని కూడా అక్కడున్న గ్రామస్తులు కూడా వాపోతున్నారు. మహిళా సంఘాల నాయకులు ఈ ఘటనపై ఓ పక్క నుంచి ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కుటుంబ సంబంధాలు, నైతిక విలువలు క్రమంగా క్షీణిస్తున్నాయని చెప్పుకోక తప్పదు. ఈ కేసు సమాజానికి పెద్ద హెచ్చరిక. ఇలాంటి ఘటనలు మళ్ళా జరగకుండా కఠిన శిక్షలు తప్పనిసరిగా చేయాలి అంటూ కూడా వ్యాఖ్యానిస్తున్నారు. ఈ కేసు దర్యాప్తును త్వరగా పూర్తి చేసి నిందితులకు తగిన శిక్షలు విధించాలంటూ కూడా అక్కడ గ్రామస్తులు, మహిళా సంఘాలు కూడా డిమాండ్ చేస్తున్నాయి. పోలీసులు మాత్రం ఇంకా కొన్ని కీలక కోణాల్లో దర్యాప్తు కొనసాగిస్తున్నట్లుగా కూడా మనకి తెలుస్తోంది. వర్షిణి హత్యకు ముందేమైనా బెదిరింపులు వచ్చాయా, లేదా ఇతరులు కూడా ఈ కుట్రలో ఉన్నారా అనే అంశాలపై కూడా దృష్టి సారించారని చెప్పుకోవచ్చు పోలీసులు. పూర్తి దర్యాప్తు పూర్తయ్యాక ఈ హత్య వెనుక ఉన్న ప్రతి కోణం కూడా బహిర్గతం చేస్తామంటూ కూడా పోలీసులు చెప్తున్నారు. ప్రస్తుతం గ్రామం మొత్తం కూడా విషాద వాతావరణంలో మునిగిపోయిందని చెప్పుకోవచ్చు. వర్షిణి అంత్యక్రియల సమయంలో కుటుంబ సభ్యులు, స్నేహితులు కన్నీరు మున్నీరయ్యారు. తన కూతుర్ని ఎక్కువగా ప్రేమించి కనిపించిన తల్లి ఘోరానికి పాల్పడుతుందని ఎవరు ఊహించలేదని కూడా గ్రామస్తులు వాపోతున్నారు. జిల్లా పోలీసులు ఈ కేసును వేగంగా పూర్తి చేసి న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామని కూడా హామీ ఇస్తున్నారు. త్వరలోనే మీడియా ముందుకొచ్చి కూడా పోలీసులు అన్ని వివరాలు చెప్తామంటూ కూడా చెప్తున్నారు.